నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో అంటే ఈ పర్టికులర్ గా ఇలా కట్టడానికి గల రీజన్ అంటే ఆ సంస్థానం కాబట్టి. ఇప్పుడు ఈ డిజైన్ మీరు పోయి మీరు వనపర్తి ప్యాలెస్ కూడా చూస్తే ఈ లోపల డిజైన్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి వాళ్ళే మావి. ఓకే. మా ఫ్యామిలీ నేమ్ జనంపల్లి, ఆ జే పేరు పైనే ఈ డిజైన్స్ మధ్యలో జే అనేది ఉంటది. ఓకే. సో వాళ్ళది అప్పుడు రాజా రామేశ్వరరావు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా కలిసి చదువుకున్నారు, ఒకటే ఫ్యామిలీ. ఆస్తి కూడా వాళ్ళు ఇచ్చినారు మాకు. ఓకే. సో రాణి శంకరమ్మ ఆస్తులు మాకు వచ్చినాయి. ఓకే. సో అట్లనే అప్పుడు డిజైన్ కూడా ఆర్కిటెక్ట్ కూడా సేమ్ ఆర్కిటెక్ట్. ఓకే. సో ఇది కట్టించి ఎన్ని సంవత్సరాలు అయ్యుండొచ్చు నాకు తెలిసిన కింద 180 years బ్యాక్ కింద కట్టినారు, ఓకే. పైన 1927 లో కట్టినారు. ఓ. సో కిందికి పైకి కూడా టైం డిఫరెన్స్ ఉంది. ఓ. సో తర్వాత పైన టైం రాస్తుంది అంత ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది ఏందనేది కూడా ఓకే పైన రాస్తుంది. ఓకే. సో మీరు డిజైన్ చేయించింది ఇంకొక అంటే తర్వాత మీరు మళ్ళీ స్పెషల్ గా డిజైన్ చేయించారు. సేమ్ హౌస్ నే సేమ్ దాన్ని ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఏది చేంజ్ కాకుండా దీన్ని మొత్తం మళ్ళీ రీస్టోర్ చేస్తాం. రీస్టోర్ చేస్తాం 6 years పట్టింది నాకు. సో మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల వరకు ఇది చెప్పు 100 సంవత్సరాల వరకు ఏమి కాదు దీనికి. దాని బునియాదీలు అంతా గట్టి చేసేసిన. ఓకే. పునాది చాలా గట్టిగా, బునియాది చాలా గట్టిగా చేసిన. ఓకే. సో లోపలికి వెళ్ళే ముందు అసలు మామూలుగా లేవు ఇవి, ఈ ఏనుగులు ఇవంతా కూడా పాలరాయి కాదు. ఇవి నేను ఇది రీస్టోర్ చేసేటప్పుడు నాకు ఇట్లా ఉండాలని నాకు కొంచెం ఇష్టం. నాకు ఇట్లా ఏనుగులు కానీ హార్సెస్ కానీ నాకు చాలా ఇష్టం. ఓకే. కాబట్టి ఇంకా ఏనుగులు అయితే పెంచుకోలేను కదా అని చెప్పేసి ఏనుగులని పెట్టుకున్నాను. డాగ్స్ కూడా ఇష్టం కాబట్టి డాగ్స్ చిన్నప్పటి నుంచి ఉండేది. ఓకే. సో డాగ్స్ కూడా పెట్టుకున్నాను. ఓకే. మాకు ఇంట్లో అందరికి ఇష్టం. కానీ ఎంట్రన్స్ లో చాలా అద్భుతంగా గంభీరంగా కనపడతా సో మొత్తానికైతే అంటే ఈ నియోజకవర్గంలో మీ ఇల్లే చాలా అట్రాక్షన్ గా కనపడుతుంది. అవును. ఓకే. సో లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డది ఇల్లు. ఈ ఐడియా అంతా కూడా అనిరుద్ధ్ రెడ్డి గారిదే. సో అనిరుద్ధ్ రెడ్డి గారు చాలా ఒక మంచి తాడుతోటి ఇల్లు డిజైన్ చేసుకోవాలనుకుని కట్టించుకున్నారని తెలిసింది. సో ఆయన మాటలు ఇంకా తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఏ విధంగా డిజైన్ చేశారనేది. సార్ నిజంగా అంటే ఈ కొంచెం రాజుల కాలంలో ఇవన్నీ ఓల్డ్ అవును శాండిలర్స్ అన్ని కూడా. సో చాలా స్ట్రక్చర్ అంతా కూడా చాలా నీట్గా బాగుంది. సో చెక్క ఇది మన చేంజ్ చేస్తాను నేను, తీసేస్తాను ఎందుకంటే ఓల్డ్ అయిపోయినాయి కదా అవి. మళ్ళీ ఇంకా 100 years ఉండాలంటే మళ్ళీ కొత్త టేక్ వుడ్ తో చేయించిన. టేక్ వుడ్ అంతా ఇదంతా టేక్ వుడ్. ఈ డిజైన్ అంతా కూడా రాజుల కాలంలో బ్రాస్, బ్రాస్ మొత్తం బ్రాస్ డిజైన్, ఇది బ్రాస్ డిజైన్. సో చాలా గట్టిగా పకడ్బందీగా ఉన్నాయి. ఇదేంటిది పర్టికులర్ గా ఇది వెనకటికి పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీ టైం ఇట్లా జస్ట్ ఇట్లా డిజైన్ లాగా పెట్టుకున్నాము. ఓకే. ఇది దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదంటే జస్ట్ వాకింగ్ షో లాగా పాతే పెట్టుకోవాలని ఇష్టం నాకు. అవునా? కానీ మీ టేస్ట్ భలే ఉందండి నిజంగా. ఎందుకంటే అంటే మనం మ్యూజియంలోకి వెళ్తే ఎలా ఉంటుందో, నేను ఎలక్షన్ ముందు బొబ్బిలి రాజా వారి కోటకి వెళ్ళాను. ఇది ఆయన బేబీ నయన్ గారు ఇంట్లో కూడా చూసాను. వాళ్ళు ఒక కోటలో మొత్తం అన్ని వాళ్ళ తుపాకులు, అప్పుడు తాండ్ర పాపారాయ గారు వాడినటువంటి తుపాకులు కానీ ఖడ్గాలు కూడా ఉండే వెపన్స్ ఎక్కువ డిపాజిట్ చేసేస్తాం. ఓకే. మా ఫాదర్ వాళ్ళంతా డిపాజిట్ చేసేస్తారు. ఓకే. మాకేం అవసరం లేదు వెపన్స్, ఏం అవసరం. అవును. మరి మీ తాతగారిది ఒక చరిత్ర ఉందంట కదా, ఆయన అంతకుముందు డిఐజీగా ఏదో ఐజీగా ఉండే. ఐజీగా తెలంగాణ అప్పుడు నిజాం సర్కార్ లో ఉండే ఐజీగా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంకా ఐజీ అంతా పోలీసులోనే ఉండే వాళ్ళంతా. ఓకే. సో వాళ్ళ లైఫ్ వేరు, మా లైఫ్ వేరు. ఓకే. సో అప్పుడు సంబంధించిన వెపన్స్ ఏమి లేవు మీ దగ్గర? అంటే మా గ్రాండ్ ఫాదర్ వెపన్స్ ఉన్నాయి, నాకు ఒక వెపన్, మా అన్నకు ఒక వెపన్. ఓకే. ఆ వెపన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఇంకా దాన్ని లాకర్ లోనే పెడతాము. లాకర్ లో ఇంకా ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు వెపన్ మనకు ప్రొటెక్ట్ చేయాలి, మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏంటంటే యాన్సిస్టర్స్ కాబట్టి అవి కాపాడుకుంటున్నాం. ఓకే. ఇంకొన్నాయి అవి కదా మాకని. అవును నిజంగా. అంటే మరి పురాతన వస్తువులు కాబట్టి మన చరిత్రను అవే కదా మరి బయట పెట్టేది. అవును. సో లోపలికి వెళ్దాం సార్. సో లోపలికి వెళ్దాం. ఇంకా అద్భుతాలు చాలా ఉన్నాయి. చూసారుగా డోర్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫుల్ టేక్ చెక్కతో చేయించారు. ఇదంతా కూడా బ్రాస్. అంటే
నిజాం కోటలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ టైప్గా దీన్ని డిజైన్ చేసినట్టుగా కనపడుతుంది. సో లోపలికి వెళ్దాం. మొత్తం టోటల్ అంతా కూడా మొత్తం వుడ్ వర్కే. ఇదంతా వుడ్ వర్కే. ఎట్లా చేయించేది ఇదంతా? పైది కూడా వుడ్డేనా? ఇది పైది అంతా కొత్త చేయించింది నేను ఉదయపూర్లో. పైన ఉదయపూర్లో పైన ఉండేదేమో చాలా ఓల్డ్ అది. సీలింగ్ మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అది చాలా ఓల్డ్ అది. ఈ క్లాక్ కూడా చాలా ఓల్డ్ యాంటిక్ క్లాక్ ఇది. ఓకే, గ్రాండ్ ఫాదర్స్ క్లాక్ ఇది. ఇది క్లాక్. ఓకే, సో ఇది వర్కింగ్ సార్? ఇది వర్కింగ్. దాన్ని ఇంకా కీ చేస్తే ఎప్పటికి వర్కింగ్ ఉంటుంది. కానీ ప్రతి 15 నిమిషాలకి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎవరు నిద్రపోరు కాబట్టి దాన్ని పెద్ద సౌండ్ వస్తుంది. ఓకే, సూపర్. ఈ స్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా. ఇదంతా ఒరిజినల్ టీక్ కార్వింగ్స్ ఇవన్నీ. సో అంటే ఇలాగే చేయించాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు వైభవాన్ని కాపాడుకో. చిన్నప్పటి నుంచి ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి ఒక్కటి పైసలు సంపాదించా మాకు ఫ్యామిలీ ఉందంటారు. అది ఫ్యామిలీ అనేది కాదు. పెద్ద గురమే గారిదే ఎట్లయినా కానీ. అంటే నేను చెప్తున్నా, కొంతమంది ఎందుకంటే కొంతమంది ఇవాళ రేపు పైసలు సంపాదించా వాళ్ళకి ఏమో అహంకారం వచ్చేసింది. మా దగ్గర పైసలు కాదు. అది ఇంపార్టెంట్ కాదు. సంస్కారము, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇష్టం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ కూతురు ఒక ఇంటికి ఇవ్వాలంటే కూడా 7 తరాలు చూస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని నా సన్ కి కూడా రేపు ఫ్యూచర్ లో అసలు మనం ఏం చేసాం అనేది తరతరాలుగా ఉండిపోవాలి. వాళ్ళు తెలవాలి. నిజంగానే అదే, అంటే పాత వైభవాన్ని కాపాడుకోవాలని సాధారణంగా ఎవరికి అనిపించదు. ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ కదా. సో మీరు నిజంగానే ఇదంతా కూడా ఇట్లా కాపాడాలి. వాళ్ళకి ఏం లేకుండే ఇవాళ పోయి ఇల్లు కట్టుకుంటే అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఎక్కడుండే వాళ్ళు ఏం చూడలేదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తాం. మేము కాదు, ఎన్నో తరాల నుంచి ఇట్లా బ్రతికినాం మేము. ఓకే, సో మాకు అదే మైండ్ లో ఉంటుంది. మీకు అట్లా ఉండాలి, బ్రతకాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి అనేది మా మైండ్ లో ఎప్పటికి ఉంటుంది మాకు. అట్లా ఈ ఇండ్లన్నీ కాపాడుకోవాలి. ఇవన్నీ హెరిటేజ్. హెరిటేజ్ బిల్డింగ్స్ మనం కాపాడుకోవాలి. మన హిస్టరీ ఇది. మనకు తెలంగాణ హిస్టరీ మనకు ఉన్నది. మన హిస్టరీని మనం కాపాడుకోవాలి. కానీ ఇదంతా చేయించడానికి చాలా ఖర్చు అయి ఉంటుంది నాకు తెలిసి. 6 years పట్టింది. 6 years కట్టడానికి కాదు, రీస్టోర్ చేయడం. కట్టుండే నేను 1 సంవత్సరాలు కట్టేస్తుండే. 2 సంవత్సరాలు కట్టేస్తుండే. ఇది రీస్టోర్ చేశాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు పడిపోకుండా కట్టాల్సి వచ్చేది. సో ఇది కూడా అప్పటి ఇవన్నీ చాలా పాత. ఇవన్నీ క్యాండిల్ లైట్స్, షాండిలియర్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది కూడా డిజైన్ చేయించారు. సో నిజంగా అంటే నిజంగా ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా హెరిటేజ్. నిజంగా ఇవన్నీ ఇలాగ మన కళ్ళ ముందు కనిపించాయంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ చాలా అట్లా బయటపడుతూ ఉంటుంది. పైకి వెళ్దాం. పైన బాగా మీరు ఇంకా చూసుకోవచ్చు. ఓకే, సో ఇల్లు ఎంత మొత్తం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? ఇది మొత్తం ఇక్కడ కాదు, ఇది ఒక్కటి వచ్చేసి 1/2 acre లో ఉన్నది ఈ హౌస్. దాని తర్వాత వెనక ల్యాండ్స్ అంటే సెపరేట్ గా వాస్తు కోసం అని జస్ట్ 1/2 acre తో కాంపౌండ్ వాళ్ళు కట్టేసాం. ముందంతా వాస్తు చూడకపోయేది ఎక్కువ.